ఒకసారి మీ ఫ్రెండ్స్‌కి అప్డేట్ చేయండమ్మా.
ఏంటి ఈరోజు 5 మెంబర్స్ జాయిన్ అయ్యారు? ఏదైనా ప్రోగ్రామ్ ఉందా ఈరోజు? ఎస్ రాజు, రాజు, అంజు జాయిన్ అవుతారా రిమైనింగ్ మెంబర్స్? రాజు, ఆయేషా ఇంకా జాయిన్ అవుతారా ఆయేషా? నా వాయిస్ వినిపిస్తుందా అండి? వాయిస్ వినిపిస్తుంది వినిపిస్తుందా సార్. అండి? ఎస్ సార్. ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ఓన్లీ 6 పార్టిసిపెంట్స్ ఉన్నారు ఈరోజు. నిన్నటి క్లాస్లో మనము వెబ్సైట్ని పర్చేస్ చేయడము ఇవన్నీ టాపిక్స్ చూసాం కదండి. ఈరోజు మనము వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డాష్ బోర్డ్ చూద్దామండి. ఓకేనా అండి? సో ఇక్కడ మై ప్రొడక్ట్స్ పైన క్లిక్ చేస్తున్నాను. సార్ వాయిస్ కట్ అవుతుంది సార్. ఇక్కడ వెబ్ హోస్టింగ్ అని ఉంది కదండి. వెబ్ హోస్టింగ్ పైన క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ సి ప్యానల్ ఉంది కదండి. సి ప్యానల్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే ఇదంతా కూడా మన డాష్ బోర్డ్ అండి. ఇదంతా కూడా డాష్ బోర్డ్. ఇప్పుడు ఒకవేళ మనము వర్డ్ ప్రెస్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి, వర్డ్ ప్రెస్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే ఇక్కడ వర్డ్ ప్రెస్ అని ఉంది కదండి. దీనిపైన క్లిక్ చేసుకుంటాము. రైట్, ఈ వర్డ్ ప్రెస్ పైన క్లిక్ చేసుకుంటే మనకు ఇన్స్టాల్ దిస్ అప్లికేషన్ అని ఉంది కదా. ఇన్స్టాల్ దిస్ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. ఇన్స్టాల్ దిస్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మనకు మన వెబ్సైట్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది.
రైట్, ఇక్కడ ఇన్స్టాల్ దిస్ అప్లికేషన్ అన్నాను. రైట్, ఇన్స్టాల్ దిస్ అప్లికేషన్ అంటే మన డొమైన్ నేమ్ అడుగుతుందండి. మనం వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నాం కదా, సో దానికి మనం పర్చేస్ చేయాల్సిన డొమైన్ నేమ్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డొమైన్కి కావాలి, ఆ డొమైన్ సెలెక్ట్ చేసి డైరెక్టరీ అనేది ఆప్షనల్. నెక్స్ట్, ఇదంతా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకు ఐడి అండ్ పాస్వర్డ్ జనరేట్ అయిపోతుంది డిఫాల్ట్గా. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయాలి. రైట్, ఎందుకంటే డొమైన్ అనేది ఇక్కడ నేను పర్చేస్ చేయలేదండి. ఇక్కడ డైరెక్టరీ నేమ్ అనేది హాయ్ పెట్టాను. ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చు, మనకు నచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. వెబ్సైట్ నేమ్ అయితే వెబ్సైట్ నేమ్ కూడా మనము పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఓల్డ్ డొమైన్కి నేను అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. రైట్, సో ఇక్కడ చూడండి, ఇది నా ఓల్డ్ వెబ్సైట్స్. ఇప్పుడు ఇది ఇన్స్టాల్ అవుతుంది. రైట్, ఇన్స్టాల్ అయిపోయిందండి. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు prayinglips.com వర్డ్ ప్రెస్ అడ్మిన్ అని ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేసి కొత్త ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను. నిన్ను అడిగారు కదండి, మనం వెబ్సైట్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అని. సో ఆల్రెడీ ఇది వెబ్సైట్ ప్రిపేర్ అయిందండి, నా ఓల్డ్ వెబ్సైట్స్ ఇవి. రైట్, ఒకవేళ నాకు ఆల్రెడీ చేసిన డేటా నాకు కావాలి అనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, డౌన్ అప్డేట్ అనే ఆప్షన్ ఉంది కదండి, అప్డేట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇది కంప్లీట్గా మనము బ్యాకప్ తీసుకోవచ్చు. రైట్, బ్యాకప్ పైన తీసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఈ ఫైల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకు బ్యాకప్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ బ్యాకప్ ఆప్షన్ ఉంది కదండి, బ్యాకప్లో నెక్స్ట్ బ్యాకప్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ బ్యాకప్ అని ఉంది కదా, బ్యాకప్ పైన క్లిక్ చేస్తాము. బ్యాకప్ పైన క్లిక్ చేయగానే ఆ బ్యాకప్కి ఐడి అండ్ పాస్వర్డ్ అండి, ఐడి అండ్ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైట్, ఐడి అండ్ పాస్వర్డ్తో బ్యాకప్ అయిపోతుంది ఫైల్ మొత్తం. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ బ్యాకప్ చేసిన దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మనం డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మనకు వెబ్సైట్లో ఈ రోజు వరకు ఏమైతే చేశామో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది. రైట్, బ్యాకప్ క్రియేట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను చేసిన బ్లాగ్ ఇది. అండ్ రియల్ టైంలో ఉన్న సైట్ ఏంటి అంటే ఇది రియల్ టైంలో ఉండిందండి. advaitaglobal.com బై వర్డ్ ప్రెస్ అడ్మిన్ అనేది ఆల్రెడీ మనం లాగిన్ ఐడితో మనం క్రియేట్ చేసుకున్నాము. సో వర్డ్ ప్రెస్ అడ్మిన్ పైన క్లిక్ చేసి వర్డ్ ప్రెస్ అడ్మిన్ పైన క్లిక్ చేయగానే మనకేంటి అంటే డైరెక్ట్గా డాష్ బోర్డ్ వచ్చేస్తుందండి. ఇది అడ్మిన్ యొక్క డాష్ బోర్డ్. నెక్స్ట్ ఇక్కడ అద్వైత గ్లోబల్ ఐటీ ల్యాబ్స్ అని కనిపిస్తుంది కదండి, దీనిపైన రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేసినట్టయితే మన వెబ్సైట్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ప్రజెంట్ మన వెబ్సైట్ ఎలా ఉందో ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనము ఏదైనా ఎడిట్ చేయాలి అన్నా, ఆర్ఎల్స్ ఏదైనా యాడ్ చేయాలి అన్నా, థీమ్ సపోర్ట్ కావాలి అన్నా, అండ్ కంపోజ్ విత్ ట్యాగ్ డ్యూ కంపోజర్ అంటే ఈ థీమ్ అనేది పర్చేస్ చేయడం జరిగిందండి. పెయిడ్ థీమ్ ఇది. ఇక్కడ ఇది ఉంది కదండి, ఇది పెయిడ్ థీమ్.
ఈ థీమ్ అంతా నేను పర్చేస్ చేయడం జరిగింది. వాళ్ళు ఏంటంటే మనకు మోడిఫై చేసుకోవడానికి ట్యాగ్డ్యూ కంపోజర్ వాళ్ళు ఆ, వాళ్ళతో కొలాబరేట్ అయ్యింది. ట్యాగ్డ్యూ కంప్రెసర్ పైన క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మన పేజ్ అనేది రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎడిటింగ్ ఆప్షన్లోకి రీడైరెక్ట్ అవుతుంది. వాళ్ళు పట్టే పని పట్టే రైట్, ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఏమి యాడ్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హోమ్ అని ఉంది, డిఫాల్ట్గా హోమ్ అని ఉంది. ఈ హోమ్ అనే ఆప్షన్ ఎక్కడుందో చూసుకోవాలి మనం. ఇదంతా కూడా హెడర్ మెనూ అండి. కావాల్సిన కలర్స్, కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి. దీంట్లో మనకి ఏం కావాలో మనం ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. అంటే సార్ ఇంతకు ముందు డౌన్లోడ్ చేసిన దాన్ని ఇక్కడ లేదు లేదు, డౌన్లోడ్ చేసింది సపరేట్ అండి. మనకు లైక్ ఏంటి, సైట్ ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ పోతుందేమో అని డౌట్ ఉంటుంది కదా, అప్పుడు దాన్ని డౌన్లోడ్ చేసుకున్న దాన్ని ఎస్ అప్లోడ్ సార్. చేసుకోవాలి. అప్లోడ్ చేసుకునే ప్రాసెస్ అది వేరు. ఇప్పుడు మీకు ఎడిటింగ్ ప్రాసెస్ చెప్తున్నాను. ఒకవేళ అది అప్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ అపియరెన్స్ అని ఉంది కదా, ఎస్ సార్. ఆ, ఇక్కడ అపియరెన్స్ లో థీమ్స్ అని ఉంటుందండి. థీమ్స్ పైన క్లిక్ చేసుకోవాలి. థీమ్స్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ న్యూ అని ఉంది కదా, యాడ్ న్యూ పైన క్లిక్ చేయాలి. యాడ్ న్యూ అప్లోడ్ థీమ్ అంటాము. అప్లోడ్ థీమ్ అనేసి ఆ ఫైల్ లొకేషన్ ఎక్కడైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసి మనం అప్లోడ్ చేయగానే ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతూ ఉంటుంది. రైట్, ఇలా మనము ఇది ఇక్కడ నేను యూజ్ చేసేది ఇది ప్రీమియం థీమ్ అండి, పర్చేజ్డ్ థీమ్ ఇది. సో దీంట్లో నేను మోడిఫికేషన్ చేసుకుంటాను అనమాట. నాకు నచ్చిన ఆప్షన్స్ని నచ్చిన విధంగా మోడిఫై చేసుకోవచ్చు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నేను ఏంటంటే ప్యాక్ ఆఫ్ థీమ్స్ని కొన్నాను. ఈ కస్టమైజ్ పైన క్లిక్ చేస్తున్నాను. రైట్, ఇది సైట్ అండి. రైట్, దీంట్లో మనకు ఒకవేళ చేంజ్ అని పైన క్లిక్ చేస్తున్నాను. చేంజ్ అని పైన క్లిక్ చేస్తే ఏవేవి థీమ్స్ దీంట్లో ఇన్స్టాల్ చేసి ఉన్నాయో ఈ థీమ్స్ అన్ని కనిపిస్తాయి. ఈ థీమ్స్ ఇన్స్టాల్ చేసి ఉన్నాయండి. ఇది ఒక థీమ్. న్యూస్ 11 పేపర్ అనేది ఒక థీమ్ అండి. సో గివెన్ బై ట్యాగ్డ్యూ కంపోజర్. ట్యాగ్డ్యూ అనేవాడు ఇవ్వడం జరిగింది. వాడు ఏంటంటే వాడి ప్లగిన్స్ ఉంటాయన్నమాట. సో వీడి థీమ్స్ బాగుంటాయి అంటే ఇక్కడ ఎస్ఈఓ కావాలి అనుకుంటే వర్డ్ ప్రెస్లో ఎస్ఈఓ రిలేటెడ్ ప్లగిన్ ఉంటుందండి. ఎస్ఈఓ రాయాల్సిన అవసరం ఉండదు. ఎస్ఈఓ రిలేటెడ్ ప్లగిన్ ఉంటుంది, దాన్ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఆ పర్చేస్ చేసుకొని మనం ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఎస్ఈఓ అనేది జనరేట్ అయిపోతుంది, అదే తీసేసుకుంటుంది. మనం జస్ట్ కీవర్డ్స్ ఇస్తే సరిపోతుంది. కస్టమైజ్ పైన క్లిక్ చేసాము. కస్టమైజ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనము ఒకవేళ మనం థీమ్ని కంప్లీట్గా మార్చాలి అనుకుంటేనేమో చేంజ్లోకి వెళ్ళి మనం థీమ్ని మార్చవచ్చు. లేదు లైక్ ఎడిట్స్ ఉన్నాయి అనుకుంటే మనం డాష్ బోర్డ్లోకి వెళ్ళి ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఇది డాష్ బోర్డ్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వెల్కమ్ టు అద్వైత గ్లోబల్ అని ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది వెల్కమ్ టు అద్వైత గ్లోబల్ అనే ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్, వెల్కమ్ టు అద్వైత గ్లోబల్ ఐటీ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్. రైట్, ఇక్కడ ఏదైతే నేను మోడిఫై చేస్తున్నానో అక్కడ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది సైట్లో. రైట్, వన్స్ నేను దీన్ని ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదండి, సేవ్ చేయగానే ఆన్లైన్లో సైట్లో కూడా అప్డేట్ అయిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా సైట్లో కూడా అప్డేట్ అయిపోతుంది. సో ఇక్కడ వెల్కమ్ టు అద్వైత గ్లోబల్ అనేది ఇన్ఫర్మేషన్ వరకు నాకు చాలు. తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాను. ఫుల్ స్టాప్ పెట్టేసి దీన్ని సేవ్ చేస్తున్నాను. రైట్, హెడర్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్, ఫూటర్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్,
కంటెంట్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్. ఇప్పుడు నేను ఆ ఫుల్ స్టాప్ అనేది అప్డేట్ అయిందో లేదో చూసుకోవడం కోసం లైవ్లో advaitaglobal.com అని క్లిక్ చేశానండి. ఇక్కడ చూడండి ఫుల్ స్టాప్ అనేది అప్డేట్ అయిపోయింది ఆటోమేటిక్గా. రైట్, ఇలా మనం ఏ మోడిఫికేషన్ చేసినా కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. లేదు మనకు ఇంకా నెక్స్ట్ ఇలాంటిదే నాకు ఇంకొకటి కావాలి. వెల్కమ్ టు అద్వైత గ్లోబల్ అని ఉంది. ఇలాంటిదే నాకు ఇంకొకటి కావాలి అంటే ఇక్కడ డూప్లికేట్ ఎలిమెంట్ అని ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేసుకుంటాం. రైట్, ఇంకొక డూప్లికేట్ ఎలిమెంట్ క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడికి వచ్చి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ పెట్టాలి అనుకుంటున్నాను. అద్వైత గ్లోబల్ అనేది పైన రావాలి. సో కింద ఆప్షన్లో ట్రైనింగ్, డెవలప్మెంట్, కన్సల్టింగ్ అనేది ఉంది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సేవ్ పైన క్లిక్ చేశాను. సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఇది సేవ్ అయిపోయింది. ఇప్పుడు లైవ్లో నేను సైట్లోకి వెళ్ళి చూస్తున్నాను. ఇక్కడ చూడండి కింద ఏం లేదు, బట్ ఇప్పుడు చూడండి అప్డేట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఇమేజ్ని మార్చాలనుకుంటే ఈ ఇమేజ్ పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డూప్లికేట్ ఆప్షన్ ఉంటుంది. ఆ డూప్లికేట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నాకు ఇది అవసరం లేదు ఆప్షన్, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి దీన్ని సెలెక్ట్ చేసేసి ఇక్కడ డెలిట్ ఆప్షన్ ఉంది కదండి, డెలిట్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను. సో ఇక్కడ ఆర్ యూ షూర్ డూ యూ వాంట్ టు డెలిట్ దిస్ ఎలిమెంట్ అని అడుగుతుంది. ఎస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి సేవ్ అంటున్నాను. రైట్, సేవ్ అంటే ఇది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. అలానే సైట్ని మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెబ్ అప్లికేషన్, వెబ్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ అని ఉంది. రైట్, దీన్ని సెలెక్ట్ చేసుకున్నానండి. వెబ్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఆప్షన్ ఇక్కడ ఉంది. రైట్, ఇక్కడ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ వెబ్కి డిజైన్కి మధ్యలో స్పేస్ లేదు, దాన్ని సెలెక్ట్ చేసి స్పేస్ యాడ్ చేశాను. రైట్, ఇక్కడ ఆటోమేటిక్గా స్పేస్ అనేది యాడ్ అయిపోతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఏదైనా కంటెంట్ యాడ్ చేసామనుకోండి, ఆ కంటెంట్ కూడా ఇక్కడ యాడ్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటిది ఇంకొకటి కావాలి అనుకుంటే డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంటుంది. డూప్లికేట్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా దాని పక్కన ఇంకొకటి వచ్చేస్తుంది. రైట్, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు పైన ఐకాన్స్ కనబడుతున్నాయి కదండి, ఈ ఐకాన్స్కి కూడా కోడ్ ఉంటుంది. రైట్, ఈ ఐకాన్స్కి కూడా కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఏం కోడ్ అనేది మనం గూగుల్లో సార్ సెర్చ్ చేసుకోవాలి. అర్థం కాలేదు. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఏదైనా కంటెంట్ అప్డేట్ కావాలి అంటే జస్ట్ ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయండి. రైట్, కంటెంట్ రిలేటెడ్ ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఏదైతే చేస్తామో అదంతా కూడా ఆటోమేటిక్ ఇక్కడ అప్డేట్ అవ్వడం జరుగుతుంది. రైట్, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ ఈ ఐకాన్ మార్చాలి, పైన మనకు కంప్యూటర్ ల్యాప్టాప్ లాంటిది ఒక ఐకాన్ ఉంది కదండి, ఐకాన్ మార్చాలి. రైట్, ఐకాన్ మార్చాలి అనుకుంటే ఇక్కడ రిమూవ్ అనే ఆప్షన్ ఉంటుంది. రిమూవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఐకాన్ వెళ్ళిపోతుంది. తర్వాత బ్రౌజ్ అనే దానిపైన క్లిక్ చేసుకుంటే మనకి ఏ ఐకాన్ అయితే కావాలో ఆ ఐకాన్ మనకు ప్రజెంట్ చేసుకోవచ్చు. ఒకసారి ఇది లాస్ట్ వన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దానిపైన క్లిక్ చేసి దీన్ని డూప్లికేట్ చేశానండి. నేను రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డూప్లికేట్ చేశాను. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దాన్ని డూప్లికేట్ చేసి కింద ఒకటి వచ్చింది సేమ్ కంటెంట్ కానీ ఇంకొకటి వచ్చింది. దీన్ని ఏం చేస్తున్నాను, ఇక్కడ ఐకాన్ ఉంది, ఐకాన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఐకాన్స్ వస్తాయండి. ఇక్కడ నేను నాకు కావాల్సిన ఐకాన్ ఏదైతే ఉంటుందో ఆ ఐకాన్ని క్లిక్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డౌన్లోడ్ అనే సింబల్ ఉండింది, ఈ డౌన్లోడ్ అనే సింబల్ కావాలి నాకు. డౌన్లోడ్ సింబల్ ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. డౌన్లోడ్ సింబల్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్
కిందికి వచ్చేసాను. కిందికి వచ్చేసిన తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని ఉంది కదండి. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దాన్ని సెలెక్ట్ చేసేసి ఇక్కడ నాకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అక్కర్లేదు. నాకు డౌన్లోడ్ ఇన్ఫో అని పెట్టాను. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా డౌన్లోడ్ ఇన్ఫో అనే ఆప్షన్ అప్డేట్ అయిపోతుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ దాని కింద డిస్క్రిప్షన్ ఉంది. ఆ డిస్క్రిప్షన్ కూడా మనకు నచ్చిన డిస్క్రిప్షన్ ఏదైతే మనకు రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడ ప్రజెంట్ చేసుకోవచ్చు. వాయిస్ అస్సలు క్లారిటీ రావట్లేదు సార్. అందరికీ అలానే ఉంది, వాయిస్ అసలు క్లారిటీ లేదు సార్. ఇప్పుడు ఓకేనా అండి వాయిస్? హలో. ఇప్పుడు వస్తుంది సార్. ఓకే. రైట్. ఇక్కడ నాకు ఇంకొక ఆప్షన్ కావాలి అనుకుంటే దీన్ని డ్యూప్లికేట్ చేస్తామండి. ఒకసారి ఇది మళ్ళీ రిపీట్ చేస్తాను, చూడండి. సో వెబ్సైట్లో మనం చేసే సర్వీసెస్ అన్నీ కూడా పెట్టుకున్నామండి. మా రిక్వైర్మెంట్ ఇది, మా వెబ్సైట్ ఇలానే స్టాండర్డ్గా ఉండాలి అండ్ రిక్వైర్మెంట్ ఇది, మేము చేసే వర్క్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ కనిపించాలి. రైట్. సో ఏమేమి సర్వీసెస్ చేస్తాము? వెబ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, ఐటీ అండ్ నాన్ ఐటీ కన్సల్టింగ్, కార్పొరేట్ ట్రైనింగ్, బీపీఓ అండ్ కేపీఓ ప్రాసెస్, 3D ప్రొడక్ట్ డిజైన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ఇవన్నీ కూడా మేము చేసే సర్వీసెస్ అండి. రైట్. ఇంకొక సర్వీస్ ఏదైనా యాడ్ చేయాలి. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ డూప్లికేట్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను. డూప్లికేట్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత కింద ఇంకొకటి ప్రజెంట్ అయి ఉంటుంది. కింద ఇది ఒకటి ప్రజెంట్ అయిన తర్వాత ఇక్కడ ఐకాన్ ఉంది కదండి, ఐకాన్ని మార్చాలి. రైట్. ఇక్కడ ఐకాన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఐకాన్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇది బ్రౌజ్ అవుతుంది. బ్రౌజ్ అయిన తర్వాత మనకు ఐకాన్ రిలేటెడ్ ఏదైనా కావాలి అనుకుంటే, ఒకవేళ మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్ రిలేటెడ్, ఆర్ ఎల్స్ ఏదైనా కావాలి అనుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐకాన్స్ ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి. రైట్. సో ఇక్కడ నేను కాంటాక్ట్స్ కానీ, కాంటాక్ట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ, మెయిల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ కావాలి అనుకుంటున్నాను. వాయిస్ రైట్. ఇక్కడ నాకు వచ్చేసి వాయిస్ మళ్ళీ అలానే సార్. రైట్. ఇక్కడ ఇప్పుడు ఓకేనా అండి? హలో. ఇక్కడ ఐకాన్ని రీప్లేస్ చేస్తున్నామండి. ఐకాన్ రీప్లేస్మెంట్. ఐకాన్ని రీప్లేస్మెంట్ చేసుకోవడం కోసం మనకి ఎలాంటి ఐకాన్ కావాలో ఇక్కడ సెర్చ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు